హాయ్ ఎవ్రీవన్, మార్కెట్ స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ 24,120 క్రాస్ అయ్యి అప్సైడ్ మూమెంటం ఇస్తుంది. సెన్సెక్స్ కూడా 77,300 దగ్గర బుల్లిష్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 57,800 దగ్గర బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కాల్ ఆప్షన్ తీసుకుందాము. బ్యాంక్ నిఫ్టీలో స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ చేసి ఇది ఇక్కడ వరకు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి బుల్లిష్ మూమెంటం ఉంది, అప్ సైడ్ మూమెంటం. బట్ కొంచెం రిట్రేస్మెంట్ తీసుకున్న తర్వాత ఈ జోన్లో ఎంట్రీ ఇద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వరకు మూమెంట్ ఉంటుంది. ఇది మనకి ఛాన్స్ ఇవ్వదనుకుంటా, పైకే వెళ్తుంది. ఇప్పుడు ఎంట్రీ ఇస్తే ఇది ఫోమో ఎంట్రీ అయిపోతుంది. సో స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఎంటర్ అవ్వద్దు. ఇది సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్, నిఫ్టీ కూడా సేమ్. ఇక్కడ కాల్ ఆప్షన్ ఎందుకు తీసుకుంటున్నానంటే నిన్న సెల్లింగ్ జరిగింది. నిన్న సెల్లింగ్ జరిగి స్టార్టింగ్లో కాస్త రిట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ సెల్లింగ్ జరిగింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ డౌన్ సైడ్ మూమెంట్ ఏమో ఉంది. సో ఇక్కడ ఆబ్వియస్లీ సెల్లర్స్ లిక్విడిటీ ఎక్కువ ఉంటుండొచ్చు. సో ఈ సెల్లర్స్ లిక్విడిటీని గ్రాబ్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళ మార్కెట్ అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది. సో అందుకోసమే ఇక్కడ సెల్లర్స్ లిక్విడిటీ ఉంది కాబట్టి ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకోవాలనుకుంటున్నాను. బట్ ఇది రిట్రేస్మెంట్ అవ్వట్లేదు, ఛాన్స్ ఇవ్వట్లేదు, మనకి పైకే వెళ్తుంది చాలా స్పీడ్గా. బ్యాంక్ నిఫ్టీ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఒక రిట్రేస్మెంట్ ఇస్తే ఎంటర్ అవుదాం అనుకుంటే రిట్రేస్మెంట్ ఇవ్వట్లేదు. నిఫ్టీ కూడా అప్ సైడ్ మూమెంటం ఉంది, సెన్సెక్స్ కూడా. బట్ ఇప్పుడే ఎంటర్ అవుతే ఇది ఫోమో ఎంట్రీ అయిపోతుంది. ఇది కాస్త కొంచెం రిట్రేస్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ అవ్వాలి. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ అప్సైడ్ మూమెంటం నుంచి 58,000 ఇది బ్రేకప్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. సో మన రిస్క్ రేషియో ప్రకారం 1:2 రేషియో ప్రకారం 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 100 పాయింట్స్ ప్రాఫిట్ కోసం ఎక్స్పెక్ట్ చేయాలి. బ్యాంక్ నిఫ్టీలో కాల్ ఆప్షన్ తీసుకుందాము. 58,000ది 752కు ప్లేస్ అయింది. చిన్న స్టాప్ లాస్ పెట్టుకుందాము. 752 40 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుందాము. ఇక్కడ 712కి స్టాప్ లాస్ పెట్టుకున్నాను 40 పాయింట్స్. ప్రస్తుతం మన పొజిషన్ పాజిటివ్లో ఉంది, 700-800 పాజిటివ్లో ఉంది. సో బట్ ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. ఇది ఇక్కడ వరకు వెళ్ళట్లేదు మార్కెట్. ఇక్కడ కాల్ ఆప్షన్ ఏం తీసుకున్నానంటే ఇది బ్యాంక్ నిఫ్టీ 78,000 వరకు వచ్చి ఇక్కడ స్లో అయిపోయింది. కాస్త స్లో అయిపోయి ఇది స్లోగా బ్రేకప్ ఇచ్చింది. సో ఈ స్లోనెస్ని చూసి ఇక్కడ ఖచ్చితంగా సెల్లర్స్ పుట్ వాల్ ఎంట్రీ ఇచ్చినట్టున్నారు. సో వీళ్ళ సెల్లర్ స్టాప్ లాస్ తినడం కోసం అని చెప్పి ఇది ఖచ్చితంగా అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది ఇక్కడ వరకు అనుకొని ఇక్కడ నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను. బట్ అది ఇక్కడ వరకు వెళ్ళట్లేదు, ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్ అవుతుంది. చూద్దాం. ప్రస్తుతానికి పాజిటివ్లో ఉంది మన ట్రేడ్. యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఎంటర్ అవ్వాల్సింది యాక్చువల్లీ. బట్ ఇది అంత తొందరగా ఎంటర్ అవుతే రిస్క్ ఉంటుందని ఎంటర్ అవ్వలేదు ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ మనకి రిట్రేస్మెంట్ జరుగుతుందేమో అనుకున్నాను. బట్ రిట్రేస్మెంట్ తీసుకోలేదు, ఇక్కడ ఎంటర్ అవుదాం అనుకున్నాను. ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్ తీసుకుంటుందేమో అనుకున్నాను, ఇక్కడ ఎంటర్ అవుదాం అనుకున్నాను.
బట్ ఇది రిట్రేస్మెంట్ ఇవ్వలేదు, నాన్ స్టాప్ అప్ సైడ్ మొమెంటం ఇచ్చేసింది. ఇక్కడ రిట్రేస్మెంట్ ఇచ్చింది 58,000ని బ్రేకప్ ఇచ్చేసి, ఈ బ్రేకప్ చూసి మళ్ళీ బయర్స్ ఎంట్రీ ఇస్తారు ఖచ్చితంగా. సో ఈ బయర్స్ స్టాప్ లాస్ తినడం కోసం అని చెప్పి ఇది మళ్ళీ చిన్న రిట్రేస్మెంట్ తీసుకొని ఇక్కడ ఈ బయర్ స్టాప్ లాస్ తినేసి మళ్ళీ అప్సైడ్ మొమెంటం ఇస్తుంది. నో వరీస్, ట్రేడ్ సేఫ్గా సెట్ అయిపోయింది. ఎట్లీస్ట్ ఇవాళ చిన్న ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. మార్కెట్ ఖచ్చితంగా ఇక్కడ వరకు వస్తుంది ఇవాళ, ఈ రెసిస్టెన్స్ వరకు ఇంకో 100 పాయింట్స్ పెరుగుతుంది. సో చిన్న ప్రాఫిట్ తీసుకొని ఇవాళ ఎగ్జిట్ అయిపోవాలి, ఎందుకంటే మళ్ళీ రివర్సల్ ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఇక్కడ నుంచి రివర్సల్ ఉంటుంది. ఇన్ కేసు ఒకవేళ ఇక్కడ స్పీడ్గా బ్రేకప్ ఇచ్చినా కొంచెం డీసెంట్ ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. నిఫ్టీ ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేకప్ ఇచ్చి ఇక్కడే రెసిస్టెన్స్ సపోర్ట్గా చేసుకొని ఇక్కడే స్లోగా మూమెంటం ఇస్తుంది. సో ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ అనేది సపోర్ట్ అయిపోయింది ఇప్పుడు నిఫ్టీకి. సో దీన్ని రెడ్ నుంచి బ్లూలోకి మార్చుకుందాము. ఇప్పుడు ఇది సపోర్ట్ అయిపోయింది. ఈ సపోర్ట్ కిందికి బ్రేక్ చేయకపోతే ఏం కాదు, పైకే వెళ్తుంది. సపోర్ట్ కిందికి బ్రేక్ చేస్తేనే కొంచెం ఇబ్బంది. స్టాప్ లాస్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవాల్సి వస్తుంది. సో ప్రస్తుతం మన పొజిషన్ ప్రాఫిట్లో ఉంది 700. ఈ మూమెంటం చూసి ఆబ్వియస్లీ ఇక్కడ బయ్యర్స్ వస్తారు, సెల్లర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ బయ్యర్స్ కన్నా సెల్లర్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ 58,000ని స్లోగా బ్రేకప్ ఇచ్చింది. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది, ఇక్కడ డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది. సో ఇక్కడ ఆబ్వియస్లీ సెల్లర్సే వస్తారు. ఈ సెల్లర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకొని 58,000 సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది. సో ప్రస్తుతానికి మనము మైనస్లో వచ్చాము, చూద్దాం. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్, సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 500 పాయింట్స్, నిఫ్టీ 150 పాయింట్స్ అప్లో ఉంది. సో కొంచెం లేట్ అయిపోయింది మన ట్రేడ్ యాక్చువల్లీ. ఇక్కడ ఎంట్రీ ఇవ్వాల్సింది, బట్ రిట్రేస్మెంట్ కోసం చూసుకుంటూ వెయిట్ చేశా. ఇది మూమెంటం ఇచ్చేసింది 1 2 3 4 5 6 7 మినిట్స్లో ఇది బిగ్ మూమెంటం ఇచ్చేసింది. 57,650 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 58,000 అంటే 350 పాయింట్స్ ఈ 7 మినిట్స్లో మూమెంటం ఇచ్చింది. ఛాన్స్ ఇవ్వలేదు ఇక్కడ ఎంటర్ అవుదామంటే, మరి రిస్క్ తీసుకొని ఎంటర్ అవ్వాల్సి ఉండే, కానీ సడన్గా మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది బిగ్ స్పైక్తోని. సో విత్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్లో మన స్టాప్ లాస్ ఇట్టే ప్రమాదం ఉందని ఇక్కడ ఎంట్రీ ఇవ్వలేదు నేను. ప్రస్తుతం ప్రాఫిట్ 800 900 ఓకే. అట్లీస్ట్ ఇంకొక 30 పాయింట్స్, ఇంకొక 30 పాయింట్స్ చాలు. 30 పాయింట్స్ అంటే 60 పాయింట్స్ మూవ్మెంట్ ఇవ్వాలి. ఇది అంటే 58,120 అంటే 58,200 ఇక్కడ వరకు రావాలి. మన ప్రాఫిట్ మళ్ళీ పెరిగింది, 1,200 వరకు వచ్చింది. నిఫ్టీలో కూడా పాజిటివ్ మూమెంటం స్టార్ట్ అయింది అప్ సైడ్. 24,200 సైకలాజికల్ ఫిగర్ని ఇది బ్రేక్అవుట్ ఇవ్వాలి, అప్పుడే మనకు కొంచెం అప్ సైడ్ పాజిటివ్ మూమెంటం ఉంటుంది. ఎగ్జిట్ అయిపోదాము, ఇవాళ రిస్క్ ఉంది ట్రేడ్లో. సో 1,000 రూపీస్ ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోదాము. ఇక్కడ ఎగ్జిట్ అయిపోదాము. 500 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేశాను. సో 1000 చేయాల్సి ఉండే, కొంచెం గ్రీడీకి వెళ్ళాను, 1000 కాస్త 500 అయింది. సో ఇక్కడ కొంచెం రిస్కే ఉంది మార్కెట్లో. ఆల్రెడీ నిఫ్టీ గ్యాప్ అప్ ఇచ్చేసి మంచి మొమెంటం ఇచ్చింది, బట్ ఇక్కడ సైడ్ వేస్ అయిపోయింది. సెన్సెక్స్ కూడా గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చేసి మంచి అప్ సైడ్ మొమెంటం ఇచ్చేసి సైడ్ వేస్ అయిపోయింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మంచి అప్ సైడ్ మొమెంటం ఇచ్చేసి ఇక్కడ సైడ్ వేస్ అయిపోయింది. సో ఇవాళ ఇంకా ఆల్రెడీ ఇక్కడ మనకి 3 టైమ్స్ ఇక్కడ వరకు వచ్చేసి
ఈ సిగ్నల్స్ అన్నీ కూడా మనకి మన ట్రేడ్కి ఆపోజిట్గానే ఉంది. సో స్టాప్ లాస్ ఇటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో 1000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇచ్చింది 2 times ఛాన్స్ ఇచ్చింది, నేను బుక్ చేయలేదు. మళ్ళీ కొంచెం మనసు మార్చుకొని హోప్తో ఉన్నాను. ఇక్కడ బ్రేక్ చేస్తుందేమో అని హోప్తో ఉన్నాను. బట్ ట్రేడింగ్లో హోప్ అనేది అస్సలు వర్కౌట్ కాదు. ప్రాక్టికల్గా ఉండాలి, రూల్స్ బేస్డ్ ట్రేడింగ్ చేయాలి, రూల్స్ ఫాలో అవ్వాలి, గీడీకి పోవద్దు, భయపడద్దు. బట్ ఇక్కడ నేను ఎగ్జిట్ అవ్వడం మంచి పని చేశాను. అట్లీస్ట్ 500 రూపీస్ ప్రాఫిట్తో అన్న ఇవాళ క్లోజ్ చేస్తున్నాను. లేకపోతే ఇది 1200 రూపీస్ మైనస్లో వెళ్తుండే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సీ యూ టుమారో. బాయ్.